సూపర్. నెక్స్ట్ సన్నీ గారు. గారెందుకు లేండి, సన్నీ అంటే బాగుంటుంది. ఓకే. ఎస్ సో సన్నీ. ఫస్ట్ సౌండ్స్ ఆఫ్ గుడ్. ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నాకు ఫస్ట్ నేను జీతో స్టార్ట్ చేయాలి. బికాస్ ఈ వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు మా ఏటీఎంది లాంచ్ కూడా అదే రోజు అందరం కలిసి ముఖేష్ని అక్కడే హ్యాపీగా ఫీల్ అయిన డే అది. ఎందుకంటే వెరీ సూన్ ఈజ్ గోయింగ్ టు కమ్ విత్ ద బ్యాంగ్ అని. బట్ ఇంత సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని నాకు తెలియదు. తెలుసుంటే ఎప్పుడో నీ వెనకాలే ఉండేవాడిగా. సో మా ఇద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సంథింగ్ స్పెషల్ అని మేము స్టార్ట్ చేసాము. తనతో నాకు ఒక జర్నీ. లైవ్ షో చేసేవాడిని నేను మాలో. దానికి తను డైరెక్ట్ చేసేవారు. అక్కడి నుంచే ఈ హ్యావ్ దట్ ప్యాషన్. ఒక మంచి ప్రాజెక్ట్ మన తెలుగులోకి చేయాలని ఒక ప్యాషన్ తనలో ఉండేది. మేమిద్దరం కూడా డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు తను సినిమా గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు అదే టాపిక్. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయలేడు కాబట్టి ఇటు కొంచెం టైం పట్టింది. కానీ ఆలస్యమైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో మన అందరి దగ్గరికి వచ్చాడు. ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సిల్వర్ స్క్రీన్. ప్రాబ్లీ ఇప్పుడు ఏదైనా సరే సిల్వర్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు, ముఖేష్ గురించి పర్సనల్గా తెలుసు కాబట్టి చాలా కసితో పనిచేస్తాడు అండ్ చాలా హార్డ్ వర్క్ పే చేస్తాడు. ఏ ప్రాజెక్ట్కైనా అది చిన్నదా పెద్దదా ఏంటి అని ఆలోచించాడు. దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి మించిన ఎఫర్ట్ పెడతాడు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్, సీరియస్లీ, అండ్ లవ్ యూ. అండ్ వెరీ సూన్ మీ దగ్గర అవున అవకాశం ఉంటే మాకు ఇవ్వండి. అండ్ యా, జీ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఆల్రెడీ జీలో చాలా మంచి ప్రాజెక్ట్ చేశాను. అక్కడ నాకు తెలుసు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది అనేది ఆలోచించి జీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు జీ5లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ ఉంటున్నాయి. అండ్ ఎవ్రీబడి ఎవరైతే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ ప్రజెంట్ చేస్తున్నందుకు జీ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యా, అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నాకు తెలిసి మిస్ అయిన వాళ్ళు, నేను బయట ఉన్నప్పుడు అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటాను. బయట చాలామంది నాట్ ఓన్లీ ఇక్కడ, నేను ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను వేరే పనుల మీద, అక్కడ ఈ వెబ్ సిరీస్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా అవినాష్ గారు కిందకి వెళ్ళారు, భూమి పుట్టక ముందు పుట్టాడు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే నాకు డిఓపి వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ శ్రీతేజ్ అన్నతో నేను వర్క్ చేశాను ఒక మూవీ. తన గురించి నాకు బాగా తెలుసు. క్యారెక్టర్కి 100% ఎఫర్ట్ పెడతారు. అండ్ అంజలి గారు, సీరియస్లీ అండి, ఎంత మీరు ఏ క్యారెక్టర్ చేసినా మీ 100% ఎఫర్ట్ పెట్టి అందులో ఒక రియాలిటీని తీసుకొచ్చి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా యు ఆర్ డూయింగ్ ద బెస్ట్. అండ్ వీ ఆల్వేస్ లవ్ యూ. మీ ప్రాజెక్ట్ ఏది చేసినా మీరు దానికి, నేను వీడు చెప్పాడు ఆల్రెడీ జర్నీలో, ఆ జర్నీ దగ్గర నుంచి ఐ లైక్ యూ సో మచ్. అండ్ ఈ జర్నీ ఇంకా బాగుంది. సో మీ జర్నీ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు. ఇంకా ఇలాంటి సూపర్ డూపర్ ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ బహిష్కరణలో మీ యొక్క అద్భుతమైన క్యారెక్టర్తో మా అందరినీ అలరించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సన్నీ. అంటే ఇప్పుడు మామూలుగా అయితే డైరెక్టర్లు ఆర్టిస్టుల వెనకాల పడుతూ ఉంటారు, ఈ రోల్ బాగుంటుంది మీరు చేయండి అని. ఇప్పుడు ఏంటంటే ఇది మారిపోయింది అనమాట, ఆర్టిస్టులు మా డైరెక్టర్ వెనకాల పడాలన్నమాట. నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారు అని. బేసిక్గా ఇండస్ట్రీ కాంపిటేటివ్స్, ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే టాలెంట్ ఉంది, చాలా మందికి టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్కి ఒక సపోర్ట్ ప్రొడక్షన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ప్రాక్టికల్గా మాట్లాడితే, ఒక పెద్ద సినిమా కానీ ఏదైనా చిన్న సినిమా గురించి మాట్లాడితే, సినిమా థియేటర్లో వెళ్ళి ఆడాలంటే చాలా కష్టం. ప్రాక్టికల్గా మాట్లాడితే అంటే 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, 100 మంది డైరెక్టర్లు ఉన్నారు, కానీ అవకాశం కొందరికే. ఆ కొందరిలో నా ఫ్రెండ్ ఉంటే ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. సో మేము ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాం. థియేటర్లో జనాలు వచ్చి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా సినిమాలు వస్తాయి. కానీ మీకు ప్రాక్టికల్గా తెలియదు ఏముంది, ఎవరు మాట్లాడరు. కానీ ఇఫ్ ఒక పెద్ద మూవీ చూశాక ఒక ఆడియన్ అయినా 2 నెలలు సినిమా చూడ్డు, ఆల్రెడీ బడ్జెట్ దాన్ని పెట్టేసాం, ఇంకేం చూస్తామని. కానీ చిన్న సినిమాల్లో చాలా అద్భుతాలు మిస్ అవుతున్నాయి. అవి అట్లీస్ట్ జీ5 లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా చూడడానికి అవకాశం దక్కుతుంది. అండ్ నేను మాట్లాడేది ఏంటంటే, ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశం రావాలి, కొత్త టాలెంట్ ఇంకా రావాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలి సినిమాలు థియేటర్లో చూసి.
అండ్ ఇండస్ట్రీ విల్ గ్రో అప్పుడు. True. ఎక్కడో ఉంటుంది ఆనిముత్యం, అది బయటికి రావాలంటే మన ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అవును. అది ఎవరు అనేది బయటకు వచ్చాక చెప్పటం కాదు, ముందు నుంచే తీయాలనేది నా కోరిక అంతే. ఎస్ Thank you. సో సౌండ్స్ గుడ్ ఇది నిజంగా